పొద్దునే నాకు విజయ్ ఫోన్ చేసి నన్ను ఇంట్లో నుంచి వచ్చేయమన్నాడు. అన్న నేను ఇంట్లోకి వెళ్ళి వచ్చేసి పెళ్లి చేసుకుందాం అంటే నువ్వు వద్దన్నావా? అయితే ఏంటి, మళ్ళీ ఫోన్ చేయొచ్చుగా. నువ్వు కూడా ఇంట్లోకి వెళ్ళిపోయినావు కదా, ఫోన్ కూడా ఇంట్లో వదిలేసినావు. నన్ను అవ్వాలంటే అన్నీ వదిలేయాలి. నీ మొహం, నిజం చెప్పు, నువ్వు విజయ్ మర్చిపోగలవా? లేవు, వాడి దగ్గర పంపిస్తామంటే వాడి ఫోన్ ఎందుకో ఆఫ్ లో వచ్చింది. నేను అనంత ఎంత ట్రై చేసినాం తెలుసా? విజయ్కి నేనంటే అసేపు పుట్టింది నాకు తెలుసు, అందుకే ఫోన్ ఆఫ్ చేశాడు. నేను అన్న అయిపోతా. ఏ నన్ను అవడం అంటే ఆషామాషి అనుకుంటున్నా? రోజు గంటలు గంటలు ప్రార్థన చేయాలి. నిజమా? ఆ ఎన్ని గంటలు ఉంటుంది? 10-15. మధ్య మధ్యలో వాట్సాప్ చూడొచ్చా? నీ ఫోన్ లేదన్నావు కదే. కాన్వెంట్లో ఇవ్వరా? ఇస్తారు, దేవునితో చాటింగ్ చేయనికే వాట్సాప్ వైబర్ నీ. అంటే పిజ్జా, గ్రీన్ టీ, ఇనాబిట్ లో షాపింగ్, మహారాజా చాట్లో బేల్పూరి, రితిక్ రోషన్ ఇవన్నీ కూడా. ఇదేంది చెంపలేసుకో. నన్నంటే ఎన్ని టెంప్టేషన్స్ వచ్చినా గిట్లా ఎన్నో ఎండ్లు చేస్తే గప్పుడు నన్నైతో. నిజమా? నేను ఇంకా డ్రెస్ మార్చుకుంటే చాలనుకున్నానే. గది కూడా నీ వల్ల కాదే. రోజుకి 3 డ్రెస్సులు మార్చే నువ్వు ప్రతిరోజు దైవ ధ్యానంలో ఉంటానంటే ఆయన కూడా నమ్మలేడు. కాన్వెంట్ వాళ్ళకి సారీ చెప్పేసి వచ్చేసాడు. పెళ్లి చేసుకుందాం. పాపమేమోనే. అవు మళ్ళా ముందు పాపాలు సక్క చేయడం నేర్చుకోయా. ఎలేహే ఆగు, బ్యాగు. హలో ఫాదర్. సారీ ఫాదర్. అబ్బా ఎంతసేపు మాట్లాడుతూ ఫోన్ లా పెట్టి లవ్వర్లు కూడా వచ్చేసింది. నన్ను ఎక్కడి పెళ్లి చేసుకోమంది. ఏం చేసుకోమంది? హలో నానా నానా పెళ్లి పెళ్ళా? వారిని మొత్తానికి భలే ఉందిరా వీళ్ళ ఫ్యామిలీ పిచ్చి. మనకి బాగానే వర్కౌట్ అయింది. మరి నేను నువ్వు పెద్ద పెళ్లికి ఉంటావు కదా, ఈ సరదా పెళ్లికి రావక్కర్లా. ఓహో అలా అంటావా? అలా అయితే ఓకే, యూ ఎంజాయ్ మై బాయ్. అవగానే ఫోన్ చేయి, ఈ లోపల నా ఎక్సర్సైజ్ కూడా అయిపోద్ది. ఐ లవ్ యూ రా బంగారం. థ్యాంక్ యూ నానా. మా డాడీకి బాయ్ చెప్పు. అయ్యో కట్ చేసాను. రే అనంత్గా నా దోస్త్ అని చెప్పి నాకే పెడతావా బే? పెళ్ళా? అవును సార్, నాకు కూడా. వచ్చేసావా? నువ్వు వెళ్ళి చీర పెట్టుకుంటారా. రండి మేడం. ఓ కమ్ 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 క్విక్లీ. యా కొంచెం చూడండి సార్. చూడండి సార్. కష్టం సార్, SMS రాలేదు. ఎస్ఎంఎస్ రాలేదా? ఎక్కడి నుంచి రావాలి? అసలే సిగ్నల్ లేదు సార్. అలా కిందికి వెళ్తే కానీ అబ్బా, ఆయన ఇక్కడ పెళ్లిళ్ళు చేసే పురోహితుడు సర్వమంగళ శర్మ. మేము షార్ట్ గా SMS అని పిలుస్తాం. అయితే పిలవండి సార్. పిలవడానికి ఆయన ఇక్కడ లేరు. అందులో ఇవాళ ఆఫ్. 2 వీధుల అవతల ఆయన ఇల్లుంది. మీరు వెళ్ళి పిలవండి. అడ్రస్ చెప్పండి. వంకాయల వారి వీధి. కుక్కలేదు కదా. కరిస్తే చూద్దాంలే. సార్ 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 ఎస్ఎంఎస్ గారు. ఎస్ఎంఎస్ గారు. ఎస్ఎంఎస్ గారు. హాఫ్ డే కూడా ఎవడో తగిలంటాడు. నానా నెట్వర్క్లు ఎక్కువైపోయాయి. ఎవరు? తొందర రండి సార్, ఇక్కడ వైఫ్ అండ్ డెత్ మ్యాటర్. ఏం వైఫ్ అండ్ డెత్ మ్యాటర్? హాఫ్ డే కూడా ఆన్ చేస్తున్నారు. పెళ్లి చేయాలి సార్. ఈ రోజున హాఫ్ డే. అయితే ఆన్ చేసుకోండి సార్, కొంచెం అర్జెంట్. ఎవరికి పెళ్ళి? మా ఇద్దరికి సార్. మా ఇద్దరికే సార్. కలికాలం కాకపోతే ఇంట్లో చెప్పొచ్చారా? చెప్తే ఇంత కంగారు ఎందుకు సార్? సార్ మీరు మీ గుడి లవర్స్ లక్కీ ఏంటగా? అది సరేనయ్యా, కానీ ఇది ఎంతకాలంగా నడుస్తోంది అఫైరు? చాలా కాలంగా సార్. ఓపెన్ గా అంటే మరి అంత ఓపెన్ గా అంటే? అవును, అదే నేను అనుకుంటున్నాను. మరి అంత ఓపెన్ గా అంటే కష్టంగా సార్. కదా. కదా. పైగా వాళ్ళ నాన్న చండశాసనుడు. ఎవరికైనా కష్టమే కదయ్యా ఇలాంటి ఒప్పుకోవడం. అలాంటిది ఏం లేదు సార్. మా మామగారు చాలా అండర్స్టాండింగ్. చెప్పగానే ప్రొసీడ్ అన్నాడు. ముందు సీక్రెట్ గా చేసుకోమన్నాడు, తర్వాత ధూమ్ ధామ్ సే కరేంగే అన్నాడు. ధూమ్ ధామ్ సే కరేంగే అన్నారా? ఈ రోజుల్లో కూడా ఇలాంటి పెళ్లిళ్ళు అంత గ్రాండ్ గా చేస్తున్నారా? నా బ్రహ్మచారి బతుకులో బాంబు పేల్చారయ్యా మీరు. సార్ మీరు బ్యాచులరా? బ్యాచులర్ ఆఫ్ పౌరోహిత్యం, మాస్టర్ ఆఫ్ బ్రహ్మచర్యం. పాపం. ఏమిటోనయ్యా, కాలం మారిపోతోంది. నాకు కూడా అవతల ఒడ్డుకు వెళ్తాను ఆశకి ఎలాగలేదు. యువతల ఒడ్డు మీదే కాస్త ఎర్రగా బుర్రగా ఉన్న క్యాండిడేట్ చూసుకోవడం బెటర్ అనిపిస్తుంది. బెస్ట్ సార్. పెద్దోళ్ళు కుదిరించే సంబంధాలు మనకు ఎలాగో సెట్ అవ్వు, నచ్చకపోయినా చేసుకోవాల్సి వస్తుంది. అయినా వయసు అయిపోయేంత వరకు ఆగలేం కదా సార్. కోరికలు సరదాలు ఇప్పుడే తీర్చుకోవాలి. అన్ని పట్టించుకుని కూర్చుంటే కుదరదు సార్. ట్రెండ్ను బట్టి మనం మారాలి. ఓపికంటే ట్రెండ్ సృష్టించాలి. అవును, ముందు కొంచెం కష్టంగా ఉన్నా నెమ్మదిగా అలవాటు అయిపోతుంది కదా సార్. అదంతా ప్రాక్టీస్ సార్. ఇప్పుడు యోగా ఉంది కదా, లాంగ్ టర్మ్ ప్రాసెస్ బట్ ఎక్స్ట్రీమ్ ఎక్సైట్మెంట్. ఏమిటోనయ్యా, ఊహించడానికే చాలా కష్టంగా ఉంది. ట్రై చేస్తే ఇవన్నీ తర్వాత సార్. పెళ్ళి అంటే పుల్లింగాలకు స్త్రీలింగాలతో పెళ్లి ఎలా చేయాలో తెలుసు కానీ స్వలింగాలకు పెళ్లి ఎలా చేయాలో శాస్త్రాల్లో లేదయ్యా. ఏందయ్యా? అవునయ్యా. అనంత్, నీకేమైనా అర్థమైందా? లింగ అనే ఒక రజనీకాంత్ సినిమా ఉందనే విషయం తప్ప ఈ స్త్రీ భూ లింగాలేంటో నాకు అర్థం కావట్లేదు. కబాలీల్ హ్యాండ్లెట్. సార్ మీరు ఇందాక ఏమన్నారు?
అదేనయ్యా మీ ఇద్దరికి పెళ్ళి అన్నారు కదా, మగవాళ్ళ పెళ్లికి శాస్త్రాల్లో అదే ఆలోచిస్తున్నాను. గుద్దుతా. ఇది స్కిన్ టోన్ కాస్త టెంప్టింగ్ గా ఉన్నా ఈ అష్టాచంపాలు నా వల్ల కాదు, పక్క జెంటిల్మెన్ ని. సార్ SMS గారు మీరు చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. మా ఇద్దరికి వేరే వేరే స్త్రీలింగాలు రెడీగా గుళ్ళో వెయిట్ చేస్తున్నారు. పెళ్లి వాళ్ళతో, మా ఇద్దరికి కాదు. ఆహా, నిజంగానా? చంపేశారు సార్. చూస్తుంటే శాస్త్రాలన్నీ తోడేసి మన ఇద్దరికి శోభనం జరిపించాను అన్నారు. నీ గుద్దు ఏదో కొత్త ట్రెండ్ అనుకున్నానయ్యా, బేరాలు పెరుగుతాయని ఆశపడ్డాను. సార్ బేరం మాది మంచిదే సార్, 2 లక్షలు ఇస్తాం. 2 లక్షల చెరో లక్ష. అదే నేను 2 లక్షల. మా నాన్న జస్ట్ బార్సాలకి అమౌంట్ తీసుకునేవారు. సర్వశర్మ సీనియర్. ఓకే సార్, చెరో 2 లక్షలు ఇస్తాం. నేను ఆగు. సరేనయ్యా, ఈ 4 లక్షలతోనైనా నాకు పరలింగ ప్రాప్తి కలుగుతుందేమో చూద్దాం. నేను బట్టలు మార్చుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. డన్ సార్. సార్ చెరో 2 లక్షలు TDS కట్టి మర్చిపోకండి. తెలుసులేవయ్యా బోడి, పొద్దున్నే మీ నస మీరును. ఆ రిసీట్ కూడా కావాలి. అయ్యో రిసీట్ ఇస్తానులేవయ్యా, వస్తావా? మా నాన్నకి లెక్కలు చెప్పాలి. ఈ నంబర్ని ప్రస్తుతం చేరుకోలేదు. ఎవరికి? విజయ్కి. విజయ్ అంటే నా ఫ్రెండ్. నీ ఫ్రెండ్ విజయ్. దీపికన్నయ్య నీకు కూడా తెలుసా? ఇందా కలిశాడు. షికారి శంభులో ఇంతున్నాడు. నీ పెళ్లి నా పెళ్లి అని చెప్పేసరికి ఏదో అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ అరిచేశాడు. నా చొక్క పట్టుకుని ఊపేశాడు తెలుసా. ఇదిగో బట్టన్ లూజ్ అయిపోయింది. వాడి ప్లేస్ లో నేనున్నా అదే అనుకునేవాడిని. ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు? అంటే కంగారులో మన పెళ్లి ఎక్కడో చెప్పేశాడు. చెప్పేసావా? అంటే వాడు ఇక్కడికి వస్తున్నాడా? వస్తాడు అనుకుంటా. అయ్యో ప్రాబ్లమా? ఓ గాడ్ చిలిపి, యూర్ అమేజింగ్. ఐ లవ్ యు. ఐ లవ్ యు. తప్పు బాబు, మీ ఇద్దరు కలిసి ఉండాలని 2 ఆడపిల్లల గొంతు కోయడం. సార్ అక్కడే అయిపోండి, ఇప్పుడు మీకు వివరించే టైం లేదు. పదండి. ఏమిటోనయ్యా, మిమ్మల్ని నమ్మాలని లేదు నాకు. సార్ రిసీట్ బుక్ తెచ్చారా? డబ్బులు ఇస్తే కదా రిసీట్ ఇచ్చేది. మాయ ఈమె నా మొగుడు కబాయి పెళ్ళం. చూస్తావుగా ఫస్ట్ గెట్ రెడీ. గో ఓకే జల్దీ రెడీ. गंगाधर तू सत्यनाश हरे गंगाधर तू सत्य सत्य सत्यनाश नाश गंगाधर तू तम तकदी कदम लक्ष्मण आरे जल्दी जा रे तू चिंतलूर की लवर्स टेंपल जा जल्दी जा 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 रे. అనంతు నీ అంత చూస్తారు ఈరోజు. మాయా నువ్వు ఈ మండపంలో వేచి మా విజయగాడిని కూడా ఇడికే పంపిస్తా. ఓకేనా? ఇండి ఉండు. ఓకే అమ్మా నువ్వు ఇక్కడే ఉండు, 2 నిమిషాల్లో రెడీ చేసేస్తా.